హెయిర్ ఫాల్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మెయిన్ గా ఇందులో అవిసె గింజలు అండ్ ఇంకా ఒక మందారం పువ్వు ఆకు, కొంచెం ఒక చిన్నపాటి కలబంద, వీటిలో కొన్ని వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. 5 మినిట్స్ ఇది స్టవ్ మీద మరగనిచ్చి ఇందులో రోజ్మేరీ ఆకులు కూడా కొన్ని కలపాలి. మీ దగ్గర అవి లేదంటే రోజ్మేరీ వాటర్ యూస్ చేయొచ్చు. చిన్నపాటి లవంగం వాడచ్చు. అంతేకాకుండా ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకోండి. కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ లో బాగా మరగనివ్వండి. ఒక 20 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత దీని టెక్స్చర్ ఎలా ఉండాలంటే వీడియోలో క్లియర్ కట్ గా చూపిస్తాను చూడండి. ఇలా జెల్లీ టెక్స్చర్ రావాలి. అలా చల్లారిన తర్వాత దీన్ని అప్లై చేసేసుకోవడమే. 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది నా రిజల్ట్. బేబీ హెయిర్ చూడండి ఎంత గ్రో అవుతుందో. ఇది నేను కంప్లీట్ గా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా నేచురల్ గా చేసింది. ఉంచుకోండి, స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత లైట్ గా ఇలా మసాజ్ చేయండి. నార్మల్ గా లూజ్ గా వదిలేకుండా ఇలా కొప్పు చుట్టుకోవడం అసలు మర్చిపోదు. 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలా అడ్బైజ్ చేయండి. చెప్తున్నా, ఫస్ట్ టైం కి మీ రిజల్ట్ చూస్తారు. ఎంత స్మూత్ అండ్ ఇంకా సిల్కీగా ఉంటుందంటే హెయిర్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి రోజ్మేరీ వాటర్ అప్లై చేయాలి. రోజ్మేరీ వాటర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో క్లియర్ కట్ గా చెప్తాను. నేను అవి మీషోలో తీసుకున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.